అబ్బే నేను ఇక్కడ ఫంక్షన్ దగ్గర ఉంటే మేము చెప్పుకుంటే ఇంకా గోపి ఎంపీ గారు వచ్చిన తర్వాత అరే సారీ సార్ ఇక్కడే ఉన్నా కూర్చోండి.
తెలుగుదేశం పార్టీ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రియాజ్ భాయ్ ఎంపీ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి మరియు బీజేపీ పార్టీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ యోగల్ యాదవ్ గారికి ముందుగా స్వాగత సుమాన్యాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మన రాష్ట్రంలో మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అందరూ కుర్చీలో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. స్టేజ్ ముందు అందరికీ నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరు శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారికి, మరొక ముఖ్య అతిథి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, మరొక ముఖ్య అతిథి బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు యోగ యాదవ్ గారికి, నిఖిల్ రెడ్డి గారికి, వేదిక అధ్యక్షులున్న సోదరులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన యువ రక్తానికి అందరికీ కూడా మాగుంట కుటుంబ తరఫున మీ అందరికీ కూడా కనిగిరిలో ప్రోగ్రాం ఉన్నందువల్ల మేము ఈ సమావేశాన్ని అంటే త్వరగా వెళ్ళాల్సి ఉన్నందువల్ల మీకు ముందే మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో యువత అనేది పాత్ర అనేది చాలా ముఖ్యం. అది నా వరకు నేను చూస్తే వయసు పైన 70 వచ్చేసింది. యువకులు ఉన్నారు ఇక్కడ. మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి కూడా వచ్చిపోయి ఉంటారు అన్నప్పుడు ఈసారి మన పెద్ద నాయకులు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేదు శ్రీనివాస్ రెడ్డి గారు మీరే పోటీ చేయాలన్న మీద నేను పోటీ చేయడం వచ్చింది. యువకులందరూ కూడా దయచేసి నన్ను కార్పొరేటర్ రవితేజ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మనందరి ప్రియమైన దామచంద్ర జనార్దన్ రావు గారికి, అదేవిధంగా జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, బీజేపీ పార్టీ నాయకులు యోగ యాదవ్ గారికి, వేదికమైనటువంటి మిత్రులు, నాయకులు, వేదిక ఉన్నటువంటి సోదర సోదరులు, మీ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఒక పద్ధతిగా చదువుకున్న వ్యక్తులు ఎలా ఉంటారో, సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో, ఉద్యోగ అవకాశాలు చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, ఒక మంచి నడవడిక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు విద్యార్థులుగా ఎలా ఉంటారో మీ అందరూ చూస్తూ ఉంటే నాకు అలా అనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా సంతోషంగా. ఎందుకు చెప్తాను తెలిసి మాట, 2 రోజుల క్రితం బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నప్పుడు 400 మంది మోగ అల్లరి మొక్కలు చూసాం. 18 నుంచి 24 సంవత్సరాలు గంజాయి మత్తులో, మద్యం మత్తులో, విచక్షణారహితంగా వాడు బాహ్య ప్రపంచం మర్చిపోయి ఏ రకంగా రోడ్ల మీద విధ్వంసం సృష్టిస్తూ, రిమ్స్లో అందరిని సృష్టిస్తూ, భయప్రాంతులు గురి చేస్తూ. చదువుతున్నాను సార్. మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చేసరికి ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళందరూ వేరే స్టేట్స్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు సార్. కానీ మేము మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోనే, మన నేటివ్ ప్లేస్లోనే జాబ్ చేయాలని కోరుకుంటున్నాము సార్. ఖచ్చితంగా మా ఫస్ట్ వర్డ్ మీకే వేసి మేము గెలిపించుకున్నాము సార్. మీరు మాకు జాబ్స్ వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి యువత సమావేశం ఇచ్చేసిన మన గౌరవ అతిథులు దామచంద్ర జనార్దన్ రావు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి,
మన ఎంపీ అభ్యర్థి బాబు సింగర్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు యోగి యాదవ్ గారికి, వేదిక నుంచి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ఉన్న మన యువతకి, రేపు రాష్ట్రానికి దేశానికి యువతే కట్టుబడి ప్రతి ఒక్కరు ఈరోజు రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వికర ఆంధ్రప్రదేశ్లో 15 మంది నమ్మి ఇట్లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాల్గొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన పదవి టైంలో నెలకు ₹1,00,000 జాబ్ కార్డు విడుదల చేస్తామని చెప్పి 1,00,000 మంది ఉద్యోగాలు చెప్పి అబద్ధం మోసం చేశారు. ఈరోజు 5 సంవత్సరాలు ఒకరికి ఉద్యోగాలు ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయారు. ఆయన మాత్రం అభివృద్ధి ఏం చేస్తానంటే ఆయన కోట్ల సంపాదించి అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో వనరులు నాశనం చేశాడు. ఈరోజు ప్రతి ఒక్కరు యువతను గుర్తుపెట్టుకోవాలి. రేపు రాష్ట్ర ఎన్నికల యువత గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్రాన్ని రాజకీయాన్ని శాసించే యువతకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరైనా సరే రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాబోయే ఎన్నికల్లో విజయం మోగించబోతున్నటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి రియాజ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తుంటే మీ యొక్క కేరింతలు మరి మీ యొక్క అభిమానం ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో జనార్దన్ రావు గారిని, అదేవిధంగా మహాకర్తలు శ్రీనివాస్ రెడ్డి గారి విజయాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పి సందర్భంగా ఎందుకంటే ఈ రోజున యువతే రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యువతే పట్టుదల కృషి అంకితభావంతో పనిచేస్తే జనార్దన్ గారిని, మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలుపనేది చాలా సునాయాసంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కీలక భూమిక పోషించవలసిన తరుణమాసనమైంది. ఒక్క నెల రోజులు మీరందరూ ఓపిక మన యొక్క నడిచే దారిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనల్ని మభ్య పెడతారు, డబ్బులు ఇస్తామంటారు, దౌర్జన్యాలు చేస్తారు, అన్ని విధాలుగా వాళ్ళు అంతర్ పార్టీ వాళ్ళు చేస్తారు. కనుక వీటన్నింటినీ ఎదుర్కొని మీరందరూ కూడా ముందుకు వస్తే ఈ విజయం సాధించడం అనేది పెద్ద విశేషం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీ యువత ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి యువత నాయకులు కళ్యాణ ముత్యాల, చైతన్య, కోట మనోహర్, కిట్టు, శివరామకృష్ణ, జొన్న రంగర్, గడిసిమల్లి సుధీర్, ఆరిగా శివ, వీళ్ళందరినీ, వీళ్ళతో పాటు వీళ్ళ మిత్ర బృందాలందరినీ కూడా అభినందిస్తూ వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు దామచర్ల జనార్దన్ రావు గారికి, ఒంగోలు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి యోగి యాదవ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆంజనేయులు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు శశిభూషణ్ గారికి, సూర్యప్రకాష్ గారికి, అలాగే జనసేన పార్టీ నాయకులు చిట్టం ప్రసాద్ గారికి, మల్లె రమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మనకి ఎక్కువ సమయం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు 14వ తేదీ, 30 రోజుల తర్వాత కరెక్ట్గా 14వ తేదీ ఎన్నికలు కూడా మనకు అయిపోయి ఉంటాయి. ఎందుకంటే వచ్చే నెల 13వ తేదీ ఎన్నికలు. మనం ఎంత కష్టపడ్డా ఈ 29 రోజులు 30 రోజులు మాత్రమే మనం ఎన్నికల్లో కష్టపడగలం, మన అభ్యర్థిని గెలిపించుకోగలం. ముఖ్యంగా యువత అనేది ఈ దేశ భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని దిశ దశ మార్చగలిగేటటువంటి శక్తి ఒక యువతకే ఉంది. ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా యువతకి ఆయన వద్ద స్థానం ఏంటనే దానికి ఇదే నిదర్శనం. యువతని తప్పుగా నడిపించకుండా ఉన్నతమైన స్థానాలను నడిపించే విధంగా ఆయన ప్రేరేపిస్తూ ఉంటారు. 2014 నుంచి 19 వరకు పెద్ద పల్లెటూరుగా ఉన్నటువంటి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒంగోలుని ఒక
కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన దామచర్ల జనార్దన్ రావు గారు 2019లో ఓటమి చవి చూసిన తర్వాత ఈ 4 సంవత్సరాల 11 నెలలో మన ఒంగోలు నగరం ఎంత వెనకబడిందో మనందరం గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు మరి అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో మన జనార్దన్ రావు గారికి మళ్ళా తిరిగి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మన ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా యువతని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ఒంగోలు అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటాం. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరులు పిట్టు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రియాజ్ గారు, అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరం కూడా మన యోగ నాయుడు గారు కానీ, అదేవిధంగా శశిభూషణ్ గారు, సూర్యప్రకాష్ గారు, ఆంజనేయులు గారు, ఇంకా ఇటు మన కార్పొరేటర్ రమేష్ గారు, ప్రసాద్ గారు, ఇంకా వచ్చిన అక్కడికి చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా యూత్ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉండే యూత్ అంతా కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా ఇక్కడికి రమ్మన్నారు. చాలా సంతోషం. చాలా బాగా ఆర్గనైజ్ చేసిన ఎవరైతే మన వాళ్ళంతా కూడా టీము కమిటీ, ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ కూడా తెలిసిన విషయాలు. 5 సంవత్సరాలు ఈ పరిపాలనా విధానం, ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు కూడా మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏదైనా కూడా ఏది చేయాలన్నా కూడా యువత సాధ్యమవుతుంది. ఏదైనా చేసే పని, చేసే పట్టుదల, అదేవిధంగా దేనికైనా ఎదురెళ్ళే రీతిలో యువత ఎక్కువ ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఫస్ట్ ఓటు ఉండే వాళ్ళు కూడా ఈరోజు చాలామంది యువత కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా వచ్చారు. అందుకే మేము కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళకి వివరించాం. ఏ పార్టీకి మీకు వచ్చిన ఓటుకి మీరు ఎవరికేస్తే బాగుంటుంది, మనం ఏం చేయాలి అనేది కూడా మీకు కూడా తెలియపరచడానికి కూడా మన రైస్ కాలేజ్ కానీ కొన్ని కాలేజెస్ కూడా హర్షిని కాలేజ్ అన్నీ కూడా పెట్టి అందరికి కూడా మేము తెలియపరిచాము. ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేపు భవిష్యత్తు యువతది. మేమంతా కూడా ఎంతవరకు మేము పోరాడినా రాష్ట్రం బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, మనం ఉండే ప్రదేశాలు బాగుండాలని మా వంతు మేము కృషి చేసుకుంటా పోతుంటాం. కానీ భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది. భవిష్యత్తు మీ చేతుల్లో, మీ ఆలోచన విధానంలో ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు భవిష్యత్తు బాగుండాలంటే మనకి గొడవలు కాదు. ఈరోజు ఎంతోమంది మనం చదువుకొని మనం బయటకు వచ్చాం. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించి ఏదో విధంగా ఉద్యోగాల్లో స్థిరపడి ఒక పద్ధతి ప్రకారంగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు మిమ్మల్ని అందరూ కూడా చదివించారు. ఈ సైకో ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలా. ఈ రోజు అలా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఈరోజు యువతంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. రోడ్డు మీద ఉంటే ఈరోజు అనేక మంది కూడా మన రాష్ట్రంలో గంజాయికి అలవాటు అయిపోయారు. విచ్చలవిడిగా అది ఎక్కడ ప్రతి బొంకుల్లో దొరికేటట్టుగా, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికేటట్టుగా ఫ్రెండ్స్లో ఒకరికి అలవాటు అయితే ఒక 10 మందికి అలవాటు చేసే విధంగా ఈరోజు గంజాయి అలవాటు అయిపోయారు. ఆ గంజాయిల వల్ల వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లా. వాళ్ళు పరిస్థితి వాళ్ళకి మత్తు ఆ విధంగా ఉండే విధంగా ఈ గంజాయి వల్ల చాలామంది జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగిన ఇష్యూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మొన్న ఇష్యూలో దగ్గర మేము ఆ రోజు జరిగిన ఇష్యూ కూడా ఎవరో కార్పొరేటర్ అక్కడ మనకి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే ఆ ప్రచారంలో కావాలని చెప్పేసి వాళ్ళ కోడలు ఏదో అన్నారని చెప్పేసి ఏదో దాన్ని అక్కడ మన చేసి దాన్నంతా కూడా వాతావరణం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అలా తీసుకొచ్చారు.
మేము ఆ రోజు 21వ డివిజన్లో ప్రచారం చేస్తా ఉన్నాం. అక్కడేమో సంతానగర్లో అక్కడ ఒక అపార్ట్మెంట్కి వాళ్ళు కూడా జరుగుతుందంట. అదంతా కూడా మాకు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళకు వచ్చిన వాళ్ళని ఆ అపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా మాకు అవసరం లేదు, మీరు వెళ్ళండి, మీ పాంప్లెట్ వద్దు, ఏం చేశారని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళు మమ్మల్ని తిప్పారు, మమ్మల్ని నెట్టారు అని చెప్పేసి దాన్ని మళ్ళీ ప్రచారాలు చేయటం, దాన్ని ఆ రోజు ఈ బాధ్యతని ఏ విధంగా చెప్పాడో మనందరం కూడా చూసాం. ఎందుకంటే నేను కొన్ని కట్ చేసి చెప్తున్నా, పూర్తిగా చెప్పాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి దాని తర్వాత మేము ఎస్పీని కలిసాం. మనం మోహన్ కొడితే మోహన్ కూడా 3 గుట్లు పడితే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తా మన వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళమని చెప్పేసి మేము ఇంటికి మన వాళ్ళని తీసుకొని పోయాం. ఆ రోజు మన బీజేపీ అజయ్ కూడా ఉన్నాడు. అజయ్ కూడా ఈ కంట్రోల్ అందరూ కూడా నాతో పాటు హాస్పిటల్కి వచ్చారు. వచ్చి మేము లోపల వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే మేము అక్కడ ఉంటే మేము తక్కువ మంది మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అది ఇంటిమేషన్ తీసుకొని ఎవరైతే గంజాయి మందు తాగి వాళ్ళందరూ కూడా తీసుకొని 500 మందితోటి హాస్పిటల్కి ఎవరన్నా వస్తారా? ఆయన ఒకసారి 4 సార్లు గెలిచాను, మంత్రిగా చేశానని చెప్పే ఇలాంటి మనిషి 4 హాస్పిటల్గా పేషెంట్లు ఉంటారనే జ్ఞానం కూడా లేకుండా వాళ్ళందరినీ వేసుకొని వచ్చి మన వాళ్ళు కనపడ్డ వాళ్ళని ఎల్లో షర్ట్ వేసుకుంటే హరిబాబు అని చెప్పేసి అతను పట్టుకొని చేసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకు చెప్తున్నానంటే మీ యువత కూడా అలాంటి స్నేహం కానీ అలాంటి పద్ధతుల్లో ఉన్నారు అంటే మీ జీవితాలు పోవడవుతాయి. అలాంటి జీవితాల్లో కొంతమందిని తయారు చేశారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ వాళ్ళ కొడుకు ఎంతో మందిని ఈ విధంగా తయారు చేస్తున్నాడు. సినిమాల్లో చూస్తుంటాం మనం. 10 మంది పిల్లల్ని కొంతమందిని అందరిని కూడా ఒక గుంపులాగా వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు చేపించడం, లేనిపోయిన పనులు చేపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఈరోజు మన ఊళ్ళో ఉంది. వాళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వడం, వాళ్ళు అడిగినంత వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులతో వాళ్ళకి గంజాయి ఇచ్చేసి వాళ్ళని ఎవరు కొట్టకుంటే వాళ్ళని కొట్టే విధంగా ఈరోజు మన ఊళ్ళో ఈ విధంగా తయారు చేశారు. ఆ వ్యవస్థ దాన్ని కూడా మార్పు తీసుకొస్తాం. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఈ గంజాయి అనేది కూడా దొరకకుండా ఇలాంటివి ఎవరైతే అలవాటు అయ్యారో వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో ఆ ట్రీట్మెంట్ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. వ్యవస్థ బాగుండాలి, అందరూ బాగుండాలని చూసేది మనం. ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కాల్సిన చూసి 10 మందిని నాశనం చేసి వాళ్ళకి లేనిపోయిన అలవాటు ఇచ్చి లేనిపోయిన దానికి వాళ్ళు 10,000 అడిగితే ఇబ్బంది ఉందని వాళ్ళకి 50,000 ఇచ్చి చెడగొడుతున్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి కంపారిజన్ కూడా మనం అందరం కూడా చేసుకోండి. అలాంటి వ్యక్తులు కావాలా? మనకి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా కుటుంబంతో ప్రశాంతంగా ఉండే వాతావరణం కావాలనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అని చెప్పడం మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వాతావరణం మన ఊళ్ళో ఉంది. ఎవరైనా మాట్లాడితే ఈ పోలీసు వాళ్ళని పంపిస్తారు. పోలీసు వాళ్ళని పంపించి కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, లేకపోతే పొద్దుపూట తీసుకొచ్చి కూర్చోబెట్టి సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి మన ఊళ్ళో ఉంది. ఈరోజు స్థలాలకు గ్యారెంటీ లేదు. అదేవిధంగా దొంగ స్టాంపులు పెట్టి ఎంతమందికి అమ్ముతారో ఏం చేస్తారో మనకు తెలిసే లోపల ఏమవుతుంది అనేది అర్థం లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఊళ్ళో ఉంది. ఈ మార్పు అనేది మనం తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే మీ యువత అంతా కూడా కంకణం కట్టుకొని సీరియస్గా మనకి ఉండేది 4 వారాలలో పూర్తిగా మనం ఏ డీటెయిల్స్లో ఉన్నామో ఎక్కడ ఉన్నామో దాన్ని అన్నీ కూడా మీ అందరూ కూడా పార్టీ కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తేనే స్ట్రీమ్ లైన్ అవుతుంది. కాబట్టి అలాంటి దానికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఇక్కడ ఉండే వ్యవస్థ నాశనం అయిపోయింది. పూర్తిగా కింద కూలివాడి కట్టించి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇక్కడ ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా భయపడే పరిస్థితి వచ్చినాయి. ఈరోజు ఒక ఇండస్ట్రీ ఉంది అంటే వాళ్ళని గద్దల్లాగా కాపీక తింటున్నారు. మన దగ్గర గ్రానైట్ ఉందంటే వ్యాపారాన్ని చేయలేని పరిస్థితులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసి ఒక ₹1,00,00,000 పంపించి, ఒక 50 లక్షలు పంపించి అని భయప్రాంతులు చేసి ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనం కూడా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలంటే మీ అందరూ కూడా కలిసికట్టుగా మన పార్టీ కోసం మనందరూ కూడా పోరాడాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా యువతకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. రేపు తెలుగుదేశం పార్టీ రాగానే 14, 19లో కూడా
మేము సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ పెట్టాం. జాబ్ మేళా పెట్టి జాబ్ మేళాలో చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న కూడా నేను ఇక్కడే మనకి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆ రోజు కూడా జాబ్ మేళా పెట్టాం. ఆ రోజు దగ్గర 470 మందికి ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా 20 లక్షలు జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనం అనౌన్స్ చేశారు. అది యువతని ఇంకా ఇవ్వకుండా యువత ఖాళీగా ఉండే వాళ్ళకి 3000 లెక్కన యువత వృద్ధి వాళ్ళందరూ కూడా అకౌంట్లోకి వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మనం కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక మంచి మార్గంలో నడిచే విధంగా మీ అందరూ కూడా ఆలోచన విధానం కూడా పెంచుకోండి. యువత అనేది ఫాస్టే కాదు, ఆలోచన విధానం కూడా పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి మా వాళ్ళందరూ కూడా పిలిచినందుకు ఇంకొండేది 4 వారాలు ప్రతి ఒక్కరు కూడా ఇంకో నలుగురిని ఎట్లా తీసుకొద్దాం, ఇంకో నలుగురిని మన పార్టీకి ఎట్లా ఓటేపిద్దాం, ఆ పనిలో మీ అందరూ కూడా ఉండాలని చెప్పి కలిసికట్టుగా ఒక మంచి మెజారిటీ అటు మాగుంట గారికి ఇటు మనకి 2 కూడా సైకిల్ గుర్తులు వేయించి మీరు కూడా మన పథకాలు ఇంకో 10 మందికి చెప్పి 10 మంది చేత ఇంకా ఓట్లు వేయించే మార్గంలో మనం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.